హలో బాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఐఎమ్ యువర్ వంశీ. అందరు ఎలా ఉన్నారు? హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నాను. ఈ రోజు మన దగ్గర ఉంది 160cc ది ఫాస్టెస్ట్ మోటార్ సైకిల్ అయిన హీరో ఎక్స్ట్రీమ్ 160R 4V. సో ఇది 2024 మోడల్. 2023 మోడల్లో మనకి కొన్ని డిసడ్వాంటేజెస్ అనేది ఉండేది. చాలా మంది కస్టమర్స్ కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశారు. ఫైనల్ గా అన్ని ప్రాబ్లమ్స్ అయితే కంపెనీ వాళ్ళు రిజర్వ్ అయితే చేశారు. అవి ఏంటో మీకు అన్ని కూడా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ బైక్ ని మనకు ప్రొవైడ్ చేసిన చంద్ర హీరో ఆదిలాబాద్ వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్. సో ఈ చంద్ర హీరో ఆదిలాబాద్ వాళ్ళు నాకు స్టార్టింగ్ నుంచి చాలా సపోర్ట్ చేస్తున్నారు. నా ప్యాషన్ అయితే చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఒకసారి ఈ బైక్ ఒక 360 వ్యూ అనేది చూపిస్తాను. సో మెయిన్ గా ఈ బ్రౌన్ కలర్ ఏదైతే ఉందో చూడడానికి చాలా బాగుంది. అండ్ రియర్ టైల్ లైట్ కూడా మనకి చేంజ్ అయిపోయింది. సో టైల్ లైట్ డిజైన్ కూడా బాగుంది. అండ్ ఈ గ్రాబ్ హ్యాండిల్స్ కూడా చేంజ్ అయిపోయాయి. అండ్ ఫైనల్ గా ఈ బైక్ ఫ్యామిలీ కోసం ఇప్పుడు చాలా ప్రశాంతంగా చాలా ఫ్రీగా ఉంటుంది. లాస్ట్ ఇయర్ మోడల్లో ఏంటంటే మనకు స్ప్లిట్ సీట్ అనేది ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే చాలా మంది ఫ్యామిలీకి యూజ్ చేయకపోయే వాళ్ళు. సో ఇప్పుడు ఏంటంటే ఫ్యామిలీ కోసం కూడా మీరు బైక్ని ఈజీగా వాడుకోవచ్చు. ఇక్కడ మనకు 160R అని చెప్పేసి ఉంది. సో సీట్ కంఫర్ట్ కూడా చాలా సాఫ్ట్ ఉంది. ఇప్పటివరకు నేను బైక్ అయితే డ్రైవ్ చేశాను. అండ్ నెక్స్ట్ నాకు దీంట్లో చేసిన చేంజెస్ వచ్చేసి ఈ బ్యాక్ ప్యానల్ ఏదైతే ఉందో అది కూడా చేంజ్ అయింది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇది మనకు కార్బన్ ఫైబర్ టెక్స్చర్లో అయితే వస్తుంది. చూడడానికి చాలా ప్రీమియం అయితే ఉంది. అండ్ నెక్స్ట్ దీంట్లో మేజర్ అప్డేట్ వచ్చేసి రియర్ మనకి డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ వస్తుంది. లాస్ట్ ఇయర్ మోడల్లో సింగిల్ ఛానల్ ఏబిఎస్ ఉండేది. దీనిలో ఫైనల్గా డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ వస్తుంది కాబట్టి సేఫ్టీ అనేది ఇంకా మరింత పెరిగింది. అండ్ రియర్ ఈ టైల్ లైట్ ఏదైతే ఉందో దీంట్లో మనకు మంచి ఫీచర్ అనేది ఉంది. సో 160cc సెగ్మెంట్లోనే ఫస్ట్ టైం ఈ బైక్లోనే ఉంది. అది కూడా ఏంటంటే పానిక్ బ్రేక్ అలర్ట్ అనేది మీ అందరికీ తెలుసు. సో మనం స్పీడ్గా వెళ్ళి సడన్గా బ్రేక్ చేసినప్పుడు 4 ఇండికేటర్స్ అనేది అట్ ఎ టైం బ్లింక్ అవుతాయి. లైక్ ఒక 2 సెకండ్స్ నుంచి 3 సెకండ్స్ వరకు. ఇది ఒక మంచి అడిషనల్ సేఫ్టీ ఫీచర్ దీంట్లో. అండ్ నెక్స్ట్ అప్డేట్స్ గురించి మాట్లాడితే స్పీడో కన్సోల్ అయితే చేశారు. సో స్పీడో కన్సోల్ అయితే మీరు చూసుకోవచ్చు. సో లాస్ట్ ఇయర్ మోడల్లో మనకి ఇది మేజర్ నెగిటివ్ అనేది ఉండేది. బ్రైట్నెస్ లెవెల్ అనేది అంతగా ఉండేది కాదు. సో అప్ టు 300% అనేది మనకు బ్రైట్నెస్ లెవెల్ అనేది ఇంక్రీజ్ చేశారు. మరింత బ్రైటర్ అయితే అయింది. అండ్ దీంట్లోనే మనకి D1 అండ్ D2 అయితే ఉంది. సో D1 అంటే మనకు 0 to 60 ఎంత స్పీడ్ వెళ్తారో చూపిస్తుంది. అండ్ D2 అంటే మనకు క్వార్టర్ మైల్ అనమాట. సో క్వార్టర్ మైల్ అండ్ 0 to 60 అనేది చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ ఫ్యూల్ ట్యాంక్ దగ్గర చూసుకుంటే ఇక్కడ కూడా మనకు చిన్న కార్బన్ ఫైబర్ టెక్స్చర్ అనేది యూజ్ చేస్తారు. ఓవరాల్గా కొన్ని ప్రీమియం ఎలిమెంట్స్ అనేది యూజ్ చేస్తారు. చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఫ్రంట్లో కూడా ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఇది కూడా మనకి కార్బన్ ఫైబర్ టెక్స్చర్లోనే వస్తుంది. అండ్ అదర్ స్విచ్ మిగతా ఉన్నాయి. సో ఈ బైక్ యొక్క డీటెయిల్డ్ స్పెసిఫికేషన్ రివ్యూ అనేది మన ఛానల్లో ఉంటుంది. వెళ్ళి చెక్అవుట్ చేయండి. దీంట్లో ఏంటంటే ప్యూర్ రైడ్ వీడియో. సో ఇప్పటికే చాలా మాట్లాడాను. సో రైడ్ చేద్దాం. పర్ఫార్మెన్స్, బ్రేకింగ్ అని కూడా చెప్తాను. లెట్స్ రైడ్. దానికన్నా ముందు ఈ బైక్ యొక్క ఎగ్జాస్ట్ నోట్ అనేది వినిపిస్తాను. సో లెట్ మీ స్టార్ట్ ఇట్ అప్. సో ఇదైతే ఈ బైక్ ఒక ఎగ్జాస్ట్ నోట్. ఇప్పుడు బైక్ పైన కూర్చొని, సో నా హైట్ వచ్చేసి అరౌండ్ 5.6 అయితే ఉంటుంది. సో నాకు టిప్ టాప్ అవుతుంది. మీ హైట్ లైక్ 5'7", 5'8" ఉన్న వాళ్ళకైతే ప్రాపర్గా కాల్ అందుతాయి. 10,000కి అయితే RPM లిమిటర్ ఉంది. సో 10,000కి అయితే రెడ్ లైన్ అవుతుంది. 10,000 RPMలో కూడా హ్యాండిల్ బార్ దగ్గర వైబ్రేషన్స్ అయితే లేవు. లిటిల్ వైబ్రేషన్స్ నాకు ఇక్కడ ట్యాంక్ దగ్గర అనిపించినాయి. అది కూడా లిటిల్ బజినెస్ అనేది ఉంది, వైబ్రేషన్ అయితే లేదు. సో రైడ్ చేద్దాం. సో సారీ, నేను స్టాండ్ అనేది దిగలేదు, గేర్లో వేసి స్టార్ట్ చేశాను. సారీ ఫర్ దట్. సో ఇండికేషన్ అయితే వెళ్ళిపోయింది. మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఓ మై గాడ్, పికప్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. సో 160cc ఫాస్టెస్ట్ బైక్ అని చెప్పి ఊరికే అనలేదు, నేను వైజాగ్ అయితే క్లోజ్ చేశాను. ఓ మై గాడ్, లిటరల్గా చాలా పవర్ అయితే ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి బైక్తోని. సో ఇక్కడ నుంచి మీకు పర్ఫార్మెన్స్ అనేది చూపిస్తాను. సో ఫస్ట్ గేర్, ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఇంజన్ పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. చూడండి, థర్డ్ గేర్లో కూడా థ్రాటిల్ ఇవ్వగానే బైక్ అనేది లాక్కెళ్ళిపోతుంది. 160cc సెగ్మెంట్లో మనకి ఫాస్టెస్ట్ బైక్ అని చెప్పి ఊరికే అనలేదు దీన్ని. లిటరల్గా ఇనిషియల్ పికప్ అయితే చాలా బాగుంది, మిడిల్ కూడా బాగుంది. కానీ టాప్ ఎండ్ అనేది కొద్దిగా లీనియర్ ఉంది. సో మీకు ఇనిషియల్లో ఏదైతే పవర్ వస్తుందో టాప్ ఎండ్లో మరి మీకు అంత పవర్ అయితే లేదు. సో లీనియర్ అనిపిస్తుంది. అండ్ దీంట్లో మనకు 5 స్పీడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఉంది. గేర్ బాక్స్ కూడా చాలా స్మూత్ అయితే ఉంది, హార్డ్ అయితే అస్సలు లేదు. అండ్ క్లచ్ కూడా మనకి దీంట్లో చాలా లైట్ క్లచ్ అయితే ఉంది.
డౌన్ షిఫ్ట్ కానీ అప్ షిఫ్ట్ కానీ మీరు చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ నెక్స్ట్ మనం స్పీడోమీటర్ గురించి మాట్లాడితే దీనిలో 300% మనకు బ్రైటర్ డిస్ప్లే అని చెప్పాను కదా. సో మీకు ఈ వీడియోలో కనిపిస్తుంది అనుకుంటా, కెమెరా ఎంతవరకు జస్ట్ చేస్తుందో లేదో తెలియదు. సో మనకు బ్రైట్నెస్ లెవెల్ అయితే డెఫినెట్గా పెరిగింది. అండ్ ఇక్కడ మనకు బ్లూటూత్ కనెక్టెడ్ ఫీచర్స్ అయితే ఉంటాయి. నావిగేషన్ లేదు, కానీ కాల్ SMS అలర్ట్స్ లాంటివి అయితే ఉన్నాయి దీంట్లో. అండ్ ఇక్కడ USB టైప్ ఛార్జింగ్ పోర్ట్ ఉంది. సో స్విచెస్ క్వాలిటీ కూడా మనకు చాలా బాగుంది. అండ్ ఇక్కడ మనకు అజాల్ స్విచ్ కూడా ఇచ్చారు దీంట్లో, అది కూడా మీరు వాడుకోవచ్చు కావాలంటే. అంతే టైమ్, గేర్ పొజిషన్ ఇండికేటర్, RPM అన్ని కామన్ ఫీచర్స్ అయితే అన్నీ కూడా ఉంటాయి. సస్పెన్షన్ కంఫర్ట్ కూడా బాగుంది, మరీ అంత స్టిఫ్ ఏం లేదు. రియర్ది ఫ్రంట్ అయితే చాలా బాగుంది. ఫ్రంట్లో మనకి KYB USD ఫోక్స్ అయితే వస్తున్నాయి, అప్ సైడ్ డౌన్ ఫోక్స్. ఒకసారి మళ్ళీ మీకు పర్ఫార్మెన్స్ చూపిస్తాను. సో 60 అయితే చాలా ఈజీగా వెళ్ళిపోతున్నది. ఒకసారి మీకు 60 స్పీడ్లో ఫ్రంట్ బ్రేక్ అనేది టెస్ట్ చేసి చూపిస్తాను. అరౌండ్ స్పీడ్ ఆఫ్ 60, 4th గేర్లో ఉన్నాను. ఫ్రంట్ బ్రేకింగ్ రెస్పాన్స్ ఇస్ టూ గుడ్. అండ్ ఇప్పుడు నేను సడన్గా బ్రేక్ వేసాను కదా, ఇలా ఎవరైనా మీరు బ్రేక్ వేసినప్పుడు రియర్ మనకి టెయిల్ లైట్ ఇంకా 2 ఇండికేటర్స్ అనేది బ్లింక్ అవుతుంది. సో పానిక్ బ్రేక్ అలర్ట్ అనేది దీంట్లో ఉంది. సో మీరు సడన్గా బ్రేక్ వేసినప్పుడు వెనక వాళ్ళకి తెలిసిపోతుంది. స్పీడ్ ఆఫ్ మళ్ళీ 50. ఒకసారి రియర్ బ్రేక్ అనేది ప్రెస్ చేస్తాను. 55, 60లో చేద్దాం. రియర్ అయితే డీసెంట్, మరి అంత బైక్ లేదు ఫ్రంట్ ఉన్నంత. సో ప్రతి బైక్లో కూడా అంతే, ఫ్రంట్ బ్రేక్ బైక్ అనేది బాగుంటుంది, రియర్ది కొద్దిగా డీసెంట్ ఉంటుంది. అండ్ సిట్టింగ్ పొజిషన్ కూడా మనకి కొద్దిగా స్పోర్టియర్ అయితే ఉంది. నాకు మెయిన్గా ఈ బైక్లో నచ్చింది పర్ఫార్మెన్స్. సో NS 160 కానీ మనకు అపాచీలో కానీ టాప్ అండ్ పర్ఫార్మెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇనిషియల్గా మనకు అపాచీని, NSని కూడా ఈ బైక్ అనేది బీట్ చేస్తుంది. అదొకటి మీరు ఈ బైక్లో చాలా బాగా అనిపించింది నాకు. అండ్ అరౌండ్ 12 లీటర్స్ ఆఫ్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది, కానీ ట్యాంక్ చూడడానికి చాలా బల్కీగా, చాలా మస్కులర్గా అయితే ఉంటుంది. లైక్ చూడగానే ఒక 15 లీటర్స్ ట్యాంక్ అనుకున్నాను నేను, కానీ ఇది జస్ట్ 12 లీటర్స్. ఈ బైక్లో కొద్దిగా ఏంటంటే వేరే బైక్స్తో కంపేర్ చేసుకుంటే 160cc మైలేజ్ అనేది కొద్దిగా తక్కువ వస్తుంది. లైక్ ఈ బైక్ మనకు లోకల్లో 35 నుంచి 40 వస్తుంది, హైవేలో 45 వరకు అయితే మ్యాక్సిమం వస్తుంది. సో మైలేజ్ కొద్దిగా లిటిల్ డ్రాబ్యాక్. అంటే కాంపిటర్స్తో కంపేర్ చేసుకుంటే జస్ట్ ఒక 3 to 4 కిలోమీటర్స్ అనేది కొద్దిగా తక్కువ వస్తుంది, మరీ తక్కువ ఏం కాదు. అండ్ మిరర్స్ విజిబిలిటీ కూడా మనకు డీసెంట్ అయితే ఉంది, చిన్నగా ఉన్నాయి, మరీ పెద్దగా కూడా లేవు. సో పెద్దగా ఉంటే ఏంటంటే మనకు ట్రాఫిక్లో ఫ్లిప్ చేస్తున్నప్పుడు సైడ్కి తాకే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ సీటింగ్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది, కుషనింగ్ అది చాలా సాఫ్ట్వేర్ సైడ్లో ఉంది. సో ఇప్పుడు మీకు సింగిల్ సీట్ వస్తుంది కాబట్టి ఫ్యామిలీ కూడా ఈజీగా వాడుకోవచ్చు. అండ్ సస్పెన్షన్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది దీంట్లో. సో 160cc సెగ్మెంట్లోనే నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ సస్పెన్షన్ అనేది ఈ బైక్లో నచ్చింది. సో అపాచీ కానీ N160 కానీ NS 160లో కానీ అంత సస్పెన్షన్ కంఫర్ట్ అనేది అంతా బాగాలేదు. దీంట్లో చాలా ప్రీమియం క్వాలిటీ సస్పెన్షన్ అనేది ఉంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకు టెయిల్ లైట్ కానీ హెడ్ లైట్ కానీ ఆల్ LED వస్తుంది, ఇండికేటర్స్ కూడా మనకి ఆల్ LED ఉంది. అండ్ దీంట్లో అజాల్ స్విచ్ కూడా ఉంది. సో ప్రజెంట్ కొద్దిగా చీకటి కూడా అయింది. ఈ బైక్ యొక్క హెడ్ లైట్ టెస్ట్ అనేది కూడా మీకు చూపిస్తున్నాను, చూడండి ఒకసారి లైట్ విజిబిలిటీ ఎలా ఉందో. సో ఇప్పుడు ప్రజెంట్ హై బీమ్ లో ఉంది అండ్ ఇది లో బీమ్. సో లైట్ విజిబిలిటీ కూడా డీసెంట్ ఉంది, మీకు ఎక్కడ ప్రాబ్లం అయితే అవ్వదు, ఎందుకంటే టోటల్గా LED ఉంది కాబట్టి ఎక్కడ ప్రాబ్లం కూడా మీకు అవ్వదు. సో మళ్ళీ ఒక స్పీడ్ బ్రేకర్ వచ్చింది, ఎక్కిచ్చేస్తాను. సస్పెన్షన్ కంఫర్ట్ మాత్రం బాగుంది. సో రియర్ మనకి లిటిల్ స్టిఫ్ ఉంది, మరీ అంత స్టిఫ్నెస్ అయితే ఉండాలి, ఎందుకంటే మరీ సాఫ్ట్ ఉన్నా కూడా మనకు హై స్పీడ్స్లో అంత స్టెబిలిటీ అనేది ప్రొవైడ్ చేయదు. సో ఫ్రంట్ USB ఫోక్స్ ఉన్నాయి కాబట్టి మనకు బెటర్ హ్యాండ్లింగ్ ఉంది దీంట్లో. హ్యాండ్లింగ్ కానీ కార్నరింగ్ చేసినా కానీ జస్ట్ ఇట్లా ఫ్లిప్ చేస్తూ లీడ్ చేసినా కానీ సో మనకు స్టెబిలిటీ పరంగా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో రియర్లో ఏంటంటే మనకు 130 సెక్షన్ రేడియల్ టైర్ వస్తున్నది. సో మీరు కార్నరింగ్ చేసినా కానీ మంచి గ్రిప్ అనేది ప్రొవైడ్ చేస్తుంది, వెట్ సర్ఫేస్లో కూడా మంచి గ్రిప్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. మెయిన్గా ఈ బైక్లో మనకి డ్యూయల్ ఛానల్ ABS అనేది బిగ్ అప్డేట్ అనమాట. సో 2024లో Xtreme 160R మనం కొనాలంటే సో డెఫినెట్గా కొనవచ్చు. సో మీకు హీరో నుంచి ఒక మంచి ప్రోడక్ట్ కావాలి, 160cc బెస్ట్ 160cc కావాలి అనుకుంటే ఈ బైక్ తీసుకోవచ్చు. సో మీకు పర్ఫార్మెన్స్ ఉంది దీంట్లో, మైలేజ్లో కొద్దిగా కాంప్రమైజ్ అవ్వాలి, ఎందుకంటే పర్ఫార్మెన్స్ ఉన్నప్పుడు మనకు మైలేజ్ అనేది అంత రాదు, కానీ డీసెంట్ అనేది వస్తుంది. 35 to 45 అంటే ఓకే, మీకు డీసెంట్ మైలేజే. సో ఎవరైనా కానీ 160cc ఒక బెస్ట్ సో ఆల్రౌండర్ బైక్ తీసుకుందాం అనుకుంటే నేను Xtreme 160R అయితే రికమెండ్ చేస్తాను. సో లాస్ట్ ఇయర్ ఏంటంటే N160 ఎక్కువ మందికి రికమెండ్ చేశాను నేను ఈ బైక్తో కంపేర్ చేసుకుంటే, ఎందుకంటే దీనిలో స్ప్లిట్ సీట్ సెటప్ కానీ సింగిల్ ఛానల్ ABS ఉండేది. సో ఇప్పుడు మనకు అన్నీ అయితే అప్డేట్ చేశారు. సో ఇప్పుడు దీంట్లో ఈ ఫీచర్ లేదు అనేది లేదు, అన్ని ఫీచర్స్ అయితే మనకు ఉన్నాయి.
కాబట్టి ఇప్పుడు ఈ బైక్ అనేది మీకు డెఫినెట్గా రికమెండ్ చేస్తాను. సో మీకు టాప్ అండ్ పవర్ ఎక్కువ కావాలనుకుంటే ఈ బైక్ మీద స్కిప్ చేసేయండి, ఎందుకంటే టాప్ అండ్ అనేది అంతగా ఉండదు. సో ఇనిషియల్లో ది బెస్ట్ పవర్ దీంట్లో. ఇనిషియల్లో ఈ బైక్ని బీట్ చేసే బైక్ అయితే ఇంకా మార్కెట్లో రాలేదు. సో మేబీ మళ్ళీ ఏదైనా బైక్ లాంచ్ చేస్తే రావచ్చు. సో సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ కూడా చూడండి, మొత్తం ఇక్కడ పార్ట్ హోల్స్ అయితే ఉన్నాయి, అయినా కూడా ఫీడ్బ్యాక్ అనేది చాలా బాగుంది. సో డెఫినెట్గా తీసుకోవచ్చు ఈ బైక్ని, నేనైతే రికమెండ్ చేస్తాను. సో N160 కంటే ఇది చాలా బెస్ట్. సో పర్ఫార్మెన్స్లో కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్లో మీకు చాలా బెస్ట్ అయితే ఉంది. సో కొందరికి హీరో ప్రొడక్ట్స్ నచ్చవచ్చు, కొందరికి బజాజ్ నచ్చవచ్చు, కొందరికి టీవీఎస్ ప్రొడక్ట్స్ నచ్చవచ్చు. సో ఎవరిష్టం వాళ్ళది. సో నాకైతే ఈ బైక్ అయితే ఫస్ట్ ఇంప్రెషన్ చాలా బాగుంది. సో ఎవరైనా మీరు తీసుకుందాం అనుకుంటే డెఫినెట్గా తీసుకోవచ్చు. ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేయండి, నచ్చితేనే తీసుకోండి. నేను మిమ్మల్ని ఫోర్స్ చేయట్లేదు. సో నాకు అనిపించింది అయితే చెప్తున్నాను, ఏం పెయిడ్ రివ్యూ కాదు, నాకు ఎవరు డబ్బులు ఇవ్వలేదు ఈ బైక్ని రివ్యూ చేయడానికి. సో నా ఇంప్రెషన్, నా ఒపీనియన్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. సో లైక్ మీరు ఏమన్నా ఈ బైక్ తీసుకుందాం అనుకుంటే ఒక చిన్న హెల్ప్ లాంటిది నా సైడ్ నుంచి. సో ఇది చూడొచ్చు, ఈ పర్ఫార్మెన్స్ బీస్ట్ ఉంది. ఇనిషియల్లో ఈ బైక్ని బీట్ చేసే బండే లేదు. అపాచీ కూడా ఈ బైక్ని బీట్ చేయలేదు. అపాచీలో దీనికన్నా ఎక్కువ పవర్ ఉన్నప్పటికీ ఈ బైక్ని అస్సలు బీట్ చేయలేదు, అంత బెస్ట్ ఉంది దీంట్లో పర్ఫార్మెన్స్. సో ఎవరైనా ఈ బైక్ని నియర్ బై ఆదిలాబాద్ తీసుకుందాం అనుకుంటే మీరు చంద్ర హీరో ఆదిలాబాద్కి అయితే విజిట్ చేయొచ్చు. సో నా రిఫరెన్స్ కూడా మీరు వాడవచ్చు తీసుకుందాం అనుకున్నప్పుడు. సో ఇదైతే ఎక్స్ట్రీమ్ 160R4V 2024 మోడల్ యొక్క డీటెయిల్డ్ రైడ్ రివ్యూ అయితే. సో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్స్ అయితే నేను కవర్ చేశాను అనుకుంటున్నాను. ఏమన్నా మిస్ అయితే నాకు కింద కామెంట్ చేయండి, మీకు రిప్లై అయితే ఇస్తాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. సో కొందరు మెసేజ్ చేయట్లేదు ఇన్స్టాగ్రామ్లో, సో చెయ్యండి, ఫీల్ ఫ్రీ. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అనేది మీతో షేర్ చేసుకుంటాను, మీకు తెలిసింది ఉంటే నాకు షేర్ చేయండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే మనకు ఇన్ఫర్మేషన్ షేరింగ్ అండ్ గెయినింగ్ అనమాట. నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు అండ్ మీతో షేర్ చేసుకోవచ్చు. సో నాకు కొన్ని తెలియని మీకు తెలిసి ఉంటాయి, మీకు తెలియని నాకు తెలిసి ఉంటాయి. కాబట్టి చెప్పడం నేర్చుకోవడంలో తప్పైతే లేదు. సో ఈ వీడియో నచ్చినట్టయితే మీరు చేయాల్సింది మీకు తెలుసు, వీడియోకి లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. సైనింగ్ ఆఫ్ యువర్ మోటో బాయ్ వీకే.